రామాయణము సుందరకాండ 25వ సర్గం. సీతాదేవి రాక్షస స్త్రీల మాటలను నిరాకరించి శోక సంతప్తయై విలపించుట. తథా తాసాం వదంతీనాం పరుషం దారుణం బహు రాక్షసీనాం అసౌమ్యానాం రురోద జనకాత్మజ ఏవముక్తా తు వైదేహి రాక్షసీభిర్మనస్విని ఉవాచ పరమత్రస్తా బాష్పగద్గదయా గిరా న మానుషీ రాక్షసస్య భార్యా భవితుమర్హతి కామం ఖాదత మాం సర్వా న కరిష్యామి వో వచః సా రాక్షసీ మధ్యగతా సీతాసురసతోపమా న శర్మ లేభే దుఃఖార్త రావణేన చ తర్జితా వేపతే స్మాధికం సీతా విశంతి వాంగమాత్మనః వనే యూధ పరిభ్రష్ట మృగీ కోకైరివార్దితా. క్రూర స్వభావము గల ఆ రాక్షస స్త్రీలు మిక్కిలి భీతిని గొలుపుచూ పరుషములైన వచనములను పలుకుచుండగా వారి మాటలను విని జానకీదేవి విలపించసాగెను. ఆ రాక్షస స్త్రీల మాటలకు మిక్కిలి భయపడినదై సాధ్వి అయిన సీతాదేవి కన్నీరు గార్చుచూ గద్గద స్వరముతో మాటలు తడబడుచుండగా ఇట్లు పలికెను. ఒక మానవకాంత రాక్షసునకు ఎన్నటికి నీ భార్య కాజాలదు. నన్ను మీరు మీ ఇష్టానుసారము తినివేసినను సరే, మీ మాటలను నేను ఏమాత్రము పాటించను. రావణునిచే భయపెట్టబడినదై దేవకన్య వంటి ఆ సీతాదేవి రాక్షస స్త్రీల మధ్య బిక్కుబిక్కుమనుచూ దుఃఖార్తయై శాంతికి నోచుకొనకుండెను. వనమునందు తన గుంపునకు దూరమై తోడేళ్లచే పీడింపబడిన లేడివలే సీతాదేవి తన శరీరమును దగ్గరగా ముడుచుకొనుచు గడగడ వణకసాగెను. సాత్వశోకస్య విపులాం శాఖామాలంబ్య పుష్పితాం చింతయామాస శోకేన భర్తారం భగ్నమానసా సా స్నాపయంతి విపులౌ స్తనౌ నేత్రజలస్రవైః చింతయంతి న శోకస్య తదాంతమధిగచ్చతి సా వేపమానా పతితా ప్రపాతే కదళీ యథా రాక్షసీనాం భయత్రస్తా వివర్ణవదనాభవత్ తస్యాః సా దీర్ఘ విపులా వేపంచాసితయా తదా తదృశే కంపినీ వేణీ వ్యాళీవ పరిసర్పతి సా నిశ్వసంతి దుఃఖార్తా శోకోపహత చేతనా ఆర్తాం వ్యసృజితశ్రూణి మైథిలీ విలలాపహ. శోకము చేత మనస్సున కలత చెందిన ఆ సీతాదేవి బాగుగా పుష్పించిన అశోక వృక్షము యొక్క ఒక పెద్ద కొమ్మను ఆలంబనముగా చేసుకొని భర్తను తలచుకొనుచూ చింతింపసాగెను. సీతాదేవి తన భర్తను స్మరించుచూ కన్నీరు మున్నీరుగా విలపించుచుండెను. సంతతధారగా ప్రవహించు అశ్రువులచే ఆమె వక్షస్థలము తడిసిపోవుచుండెను. ఆమె శోకమునకు అంతమే లేకుండెను. పెనుగాలికి వంగి నేలను తాకుచున్న అరటి చెట్టు వలె ఆ సీతాదేవి రాక్షస స్త్రీల భయమునకు వణుకుచూ వెలవెలబోవుచుండెను. భయకంపితయై వణుకుచున్న ఆ సీత యొక్క పొడవైన దట్టమైన జడ అటునిటు కదలుచూ ప్రాకుచున్న ఆడుపాము వలె గోచరించుచుండెను. సీతాదేవి తన భర్త ఎడబాటునకు మిక్కిలి పరితపించుచుండెను. పైగా రాక్షస స్త్రీల మాటలు శూలములై ఆమెను బాధించుచుండెను. అప్పుడు ఆమె నిట్టూర్పులు విడుచుచు కన్నీరు గార్చుచు ఎంతయో విలపింపసాగెను. హా రామేతి చ దుఃఖార్తా హా పునర్లక్ష్మణేతి చ హా శ్వశ్రుమమ కౌసల్యే హా సుమిత్రేతి భామిని లోక ప్రవాద సత్యోయం పండితై సముదాహృతః అకాలే దుర్లభో మృత్యు స్త్రియా వా పురుషస్య వా యత్రాహమేవం క్రూరాభిరాక్షసీభిర్హార్దితా జీవామి హీనా రామేణ ముహూర్తమపి దుఃఖితా ఏషాల్పపుణ్యా కృపణా వినశిష్యామ్యనాథవత్ సముద్రమధ్యేనౌ పూర్ణా వాయువేగైరివాహతా భర్తారం తమపశ్యంతి రాక్షసీ వశమాగతా సీదామి ఖలు శోకేన కూలం తోయహతం యథా. దుఃఖముతో కుమిలిపోచున్న సీతాదేవి హా రామ హా లక్ష్మణ అయ్యో అత్తయ్యైన కౌసల్య
అయ్యో సుమిత్రాదేవి అంటూ వాపోయెను. స్త్రీ పురుషులలో ఎవ్వరికైనను తాము కోరుకొన్నప్పుడే మరణము సంభవింపదు అను ప్రాజ్ఞుల మాట సత్యము. రాముని ఎడబాటునకు లోనై ఈ విధముగా రాక్షస స్త్రీలచే బాధింపబడుచు క్షణకాలమైనను నేను జీవించియుండరాదు. కాని ఇంకనూ నేను జీవించియుండుటను బట్టి పండితుల మాట నిశ్చయమని తోచుచున్నది. సముద్ర మధ్యమున ఒక నిండు నౌక పెను తుఫానుకు లోనై కకావికలైనట్లు దీనావస్థకు గురి అయి శోకభారముతో నేను అంతరించిపోవదును. నిజముగా నేను దురదృష్టవంతురాలను. రాక్షస స్త్రీలకు అధీనురాలినై నా పతి దర్శనమునకు నోచుకొనక జలప్రవాహము ధాటికి శిథిలమైన గట్టువలే నేను శోకముతో కృంగిపోవుచున్నా. తం పద్మదళపత్రాక్షం సింహ విక్రాంతగామినం ధన్యా పశ్యంతి మే నాథం కృతజ్ఞం ప్రియవాదినం సర్వదా తేన హీనాయ రామేణ విదితాత్మనా తీక్ష్ణం విషమివాస్వాద్య దుర్లభం మమ జీవితం కీదృశం తు మయా పాపం పురా జన్మాంతరే కృతం ఏనేదం ప్రాప్యతే దుఃఖం మయా ఘోరం సుదారుణం జీవితం త్యక్తుమిచ్ఛామి శోకేన మహతావృతా రాక్షసీభిశ్చ రక్షంత్యా రామో నాసాధ్యతే మయా ధిగస్తు ఖలు మానుష్యం ధిగస్తు పరవశ్యతాం న శక్యం యత్పరిత్యక్తుం ఆత్మచ్ఛందేన జీవితం. నా పతి అయిన రాముడు పద్మదళాయత నేత్రుడు, సింహము వలె పరాక్రమముతో గంభీరముగా నడచువాడు, కృతజ్ఞుడు, ప్రియముగా మాట్లాడువాడు. అట్టి నా నాథుని దర్శనము అబ్బిన వారు ఎంతయో ధన్యాత్ములు. సద్గుణ సంపన్నుడుగా జగద్విఖ్యాతుడైన శ్రీరాముని ఎడబాసిన నేను తీక్షణమైన విషమును మృంగిన దాని వలె జీవించియుండుట దుర్లభము. నేను పూర్వజన్మలో ఎట్టి పాపమును చేసుకుని ఉంటినో ఏమో, ఇప్పుడు నాకు భయంకరమైన మిక్కిలి దారుణమైన ఇట్టి దుఃఖములు దాపురించినవి. రాక్షస స్త్రీల అధీనములో ఉన్న నేను రాముని చేరజాలను కనుక అంతులేని శోకములో మునిగిన నేను జీవితమును చాలించుటయే యుక్తము. నా జీవితము నా పతి అయిన శ్రీరాముని అధీనములోనిది కనుక నా ఇష్టానుసారము దీనిని త్యజించుటకు నాకు అధికారము లేదు. మనుష్యత్వము పుణ్యపాప విచక్షణ చేయునట్టి వివేకము గలది. అందువలన ఈ జీవితమును త్యజించుటకు నాకు అవకాశము లేదు. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆదికావ్యే సుందరకాండే పంచవింశః సర్గః. ధన్యుణ్ణి. నమస్కారం. మీ ఊటుకూరు జానకి రామారావు.